హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్ యువర్ లైఫ్. మనం ఇప్పుడు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 మనం చూద్దాం. ఎందుకంటే గ్రూప్ 2కి చాలా ఇంపార్టెంట్. మనం కొంచెం దీంట్లో ఏ అయితే ఆస్పెక్ట్స్ ఉన్నాయో అన్నీ కూడా చూద్దాం ఒకసారి. కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్త్ హంగర్ హైప్ అనే ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ రెండు కూడా, ఇవి జర్మనీకి చెందిన రెండు ఆర్గనైజేషన్. కన్సర్న్ వరల్డ్ వైడ్, వెల్త్ హంగర్ హైప్ అనమాట. ఈ రెండు కూడా ఏం చేస్తాయంటే ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తాయి. గుర్తుంచుకోండి, ఓకే. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఐర్లాండ్ అండ్ జర్మనీ రెస్పెక్టివ్లీ రెండు కూడా ఫస్ట్ చూసుకోండి. కన్సర్న్ వరల్డ్ వైడ్ అనేది ఐర్లాండ్కి చెందిన సంస్థ, అండ్ వెల్త్ హంగర్ హైప్ అనేది ఏమో జర్మనీకి చెందిన సంస్థ. ఈ రెండు సంస్థలు కూడా హంగర్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తాయని గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 4 ఇండికేటర్స్ ఉంటాయి. ఒకటి అండర్ నరిష్మెంట్ అండ్ చైల్డ్ స్టంటింగ్ అండ్ చైల్డ్ వేస్టింగ్ అండ్ చైల్డ్ మార్టాలిటీ. గుర్తుంచుకోండి, 4 ఇండికేటర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. గ్రూప్ 2కి ఇటువంటి క్వశ్చన్సే మనకి ఎక్కువగా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూసుకోండి, చాలా జాగ్రత్తగా ఒక్క టాపిక్ చదివినప్పుడు జాగ్రత్తగా చదివితేనే మనకి అది క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి అండర్ నరిష్మెంట్ అంటే మనకి పోషకాలు, క్యాలరీస్ ఏదైతే క్యాలరీలు మనకి ఏవైతే ఉంటాయో అవి తక్కువగా వెళ్తే తీసుకుంటే దాన్ని ఏమంటాం, అండర్ నరిష్మెంట్ అంటాం. మనం క్యాలరీస్ కానీ లేకపోతే ప్రోటీన్స్ కానీ ఇవన్నీ కూడా అనమాట. క్యాలరీ ఇంటేక్ అనేది ఇన్సఫిషియెంట్గా ఉంటే దాన్ని ఏమంటామంటే అండర్ నరిష్మెంట్ అంటాం. ఇక్కడ చైల్డ్ స్టంటింగ్ రెండో ఇండికేటర్ అంటే చైల్డ్ స్టంటింగ్ అంటారు దీన్ని. ఇది గుర్తుంచుకోవాలి. అంటే ఏజ్కి తగ్గ హైట్ ఉండకపోవడాన్ని మనం ఏమంటామంటే చైల్డ్ స్టంటింగ్ అంటారు. ఈ చైల్డ్ స్టంటింగ్నే క్రోనిక్ అండర్ న్యూట్రిషన్ అంటారు దీన్నే. అండర్ నరిష్మెంట్ వేరు, అండర్ న్యూట్రిషన్ వేరు. అండర్ నరిష్మెంట్ అంటే క్యాలరీస్ ఇంటేక్ అనేది తక్కువగా ఉంటే దాన్ని ఏమంటాం మనం, అండర్ న్యూట్రిషన్ అంటాం. క్యాలరీస్ కానీ తక్కువ తీసుకుంటే. అలా కాకుండా విటమిన్స్ కానీ మైక్రో న్యూట్రియంట్స్ కానీ లేకపోతే మ్యాక్రో న్యూట్రియంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం తక్కువగా తీసుకుంటుంటే దాన్నే మనం ఏమంటామంటే అండర్ న్యూట్రిషన్ అంటారు. గుర్తుంచుకోండి, అండర్ నరిష్మెంట్ వేరు, అండర్ న్యూట్రిషన్ వేరు. గుర్తుంచుకోండి. ఇక్కడ చైల్డ్ స్టంటింగ్ అంటే ఏంటి, ఏజ్కి తగ్గ హైట్ ఉండకపోవడాన్ని మనం ఏమంటామంటే చైల్డ్ స్టంటింగ్ అంటారు. ఇది ఒక క్రోనిక్ అండర్ న్యూట్రిషన్కి ఒక ఇండికేషన్గా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చైల్డ్ వేస్టింగ్. ఈ చైల్డ్ వేస్టింగ్ వెరీ ఇంపార్టెంట్, మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చైల్డ్ వేస్టింగ్లో హైయెస్ట్ చైల్డ్ వేస్టింగ్ ఉన్న కంట్రీ ఏదంటే మనదే. అంటే హైట్కి తగ్గ బరువు ఉండకపోవడం అనమాట. గుర్తుంచుకోవాలి, హైట్కి తగ్గ బరువు ఉండకపోవడాన్ని ఏమంటామంటే చైల్డ్ వేస్టింగ్ అంటాం అనమాట. ఏజ్కి తగ్గ హైట్ ఉండకపోతే చైల్డ్ స్టంటింగ్ అంటాం. ఓకే, చైల్డ్ వేస్టింగ్ అనేది హైట్కి తగ్గ వెయిట్ ఉండకపోవడాన్ని ఏమంటామంటే చైల్డ్ వేస్టింగ్ అంటారు. మన చైల్డ్ వేస్టింగ్లో 18.7 స్కోర్ ఉంది. మనది 18.7 చిల్డ్రన్స్ ఉన్నారు మనకి, చిల్డ్రన్. అంటే వాళ్ళలోనే హైయెస్ట్ చైల్డ్ వేస్టింగ్ ఉన్న కంట్రీ ఏదంటే మనదే అనమాట. చాలా ఇది ఒక ఎక్యూట్ అండర్ న్యూట్రిషన్ అనమాట. ఓకే, ఇది 2015లో మనకి 35.8% ఉండేది. ఇప్పటికి 2023కి మనకి 18.7కి రిడ్యూస్ చేయగలిగారు. కానీ గ్లోబల్ 100 ఇండెక్స్లో మన స్కోరు 28.7. తెలుసా మీకు? 2023లో ఇండియా ఒక గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోర్ ఎంత అని అడిగితే 28.7. ఓకే, అలా కాకుండా వరల్డ్ స్కోర్ ఎంత అంటే 18.3. వరల్డ్ మొత్తానికి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఇచ్చిన స్కోర్ ఎంత అంటే 18.3. అలా కాకుండా భారతదేశానికి అడిగితే 28.7. గుర్తుంచుకోండి. ఓకే, 2015లో మనకి 2015లో హంగర్ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే 29.2 ఉండేది స్కోర్ మనకి. ఇప్పుడు కొంచెం తగ్గి 28.7కి వచ్చింది. మన యొక్క జిహెచ్ఐ ఇండెక్స్ మనకి ఏదైతే 2022 ఉందో 107 ర్యాంక్ ఉండేది మనకి. 121 దేశాలకు ఇచ్చింది 2022లో. అయితే మరి 2023లో కాకుండా ఇప్పుడు ప్రజెంట్ 2023లో 111 ర్యాంక్ మంది 125 దేశాలకు ఇచ్చింది. గుర్తుంచుకోవాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, 2015లో 29.2 స్కోర్ వచ్చింది మంది.
మన భారతదేశానికి. ఇప్పుడు 2023లో మనకి మన స్కోరు, భారతదేశ స్కోరు గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశ స్కోర్ 28.7 గుర్తుంచుకోవాలి. అలా కాకుండా చైల్డ్ వ్యాస్టింగ్ ఎంత పర్సంటేజ్ ఉంది భారతదేశంలో? హైయెస్ట్ చైల్డ్ వ్యాస్టింగ్ ఉంది మనకి 18.7. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా గుర్తుంచుకుంటే రేపు పొద్దున్న ఇటువంటి ఏం అడిగినా కూడా మనం చేయొచ్చు. ఇంకా చైల్డ్ మార్టాలిటీ రేటు కూడా మనకి ఇండికేటర్గా తీసుకుంటారు. చైల్డ్ మార్టాలిటీ రేటు గుర్తుంచుకోండి. డై బిఫోర్ దేర్ 5th బర్త్డే, అంటే 5 సంవత్సరాల లోపులో చచ్చిపోయే పిల్లలందరినీ కూడా మనం ఏమంటామంటే చైల్డ్ మార్టాలిటీ అంటారంట. డై బిఫోర్ దేర్ 5th బర్త్డే, పార్ట్లీ రిఫ్లెక్టింగ్ ద ఫ్యాటల్ మిక్స్ ఆఫ్ ఇన్ఎడిక్వేట్ న్యూట్రిషన్ అండ్ హెల్తీ ఎన్విరాన్మెంట్. అంటే ఏమని చెప్తాం, పోషక విలువలు లేని ఒక అన్హెల్తీ ఎన్విరాన్మెంట్లో పెరగడం వల్ల ఇటువంటి డెత్స్ అనేవి సంభవిస్తాయని చెప్తున్నారు అన్నమాట. ఇది గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్గా అండర్ నరిష్మెంట్ అనేది అంటే ఏంటి, అండర్ న్యూట్రిషన్ అంటే ఏంటి? అండర్ న్యూట్రిషన్ 2 టైప్స్ ఉంది ఇక్కడ, చైల్డ్ స్టంటింగ్ అండ్ చైల్డ్ వ్యాస్టింగ్. చైల్డ్ స్టంటింగ్ అంటే ఏంటి? లో హైట్ ఫర్ దర్ ఏజ్, చైల్డ్ స్టంటింగ్. చైల్డ్ వ్యాస్టింగ్ అంటే ఏంటి? చైల్డ్ వ్యాస్టింగ్ అంటే లో వెయిట్ ఫర్ దేర్ హైట్ అనమాట. ఇవి గుర్తుంచుకోవాలి. మళ్ళీ చైల్డ్ వ్యాస్టింగ్లో మన యొక్క భారతదేశం యొక్క ఎంత ఉంది? 18 భారతదేశంలో 18.7% చైల్డ్ వ్యాస్టింగ్ అనేది ఉంది అనేది గుర్తించి చిల్డ్రన్స్లో 18.7%. మన యొక్క భారతదేశం యొక్క హంగర్ ఇండెక్స్ 2023 యొక్క స్కోర్ ఎంత అంటే మనది 28.7 స్కోరు. ఇంకోటి వరల్డ్ స్కోర్ అడిగితే వరల్డ్ వైడ్గా హంగర్ ఇండెక్స్ స్కోర్ ఎంత అంటే 18.3. ఇవి గుర్తుంచుకోవాలి. ఇంకా 2015లో మన యొక్క హంగర్ ఇండెక్స్ అంటే భారతదేశం హంగర్ ఇండెక్స్ స్కోర్ ఎంత అని అడిగితే 29.2 అనేది గుర్తుంచుకోవాలి. 29.2 నుంచి 2015లో 29.2 ఉండేది, ఇప్పటికి కొంచెం తగ్గిందనమాట. ఓకే, ఈ 4 ఇండికేటర్స్ గుర్తుంచుకోండి. అండర్ నరిష్మెంట్ అండ్ చైల్డ్ స్టంటింగ్ అండ్ చైల్డ్ వ్యాస్టింగ్ అండ్ చైల్డ్ మార్టాలిటీ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక నెక్స్ట్ మనం చూసుకున్నాడు అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని జిహెచ్ఐ అనేది 28.7 ఉంది కదా మనది. ఇక్కడ స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఈ జిహెచ్ఐ స్కేల్ ఏ విధంగా చూసుకుంటారు. ఓకే, ఇక్కడ చూడండి, లో అంటే ఏంటి? చాలా 9.9 కంటే తక్కువగా ఉంటే జిహెచ్ఐ స్కోర్ అనేది దాన్ని లో హంగర్ అంటారనమాట, లోయర్ హంగర్ అనమాట. అలా కాకుండా మోడరేట్ 10 to 19, ఇక్కడ తప్పించినట్టున్నారు చూడండి ఒకసారి, 10 to 19, అంతే, 10 to 19.9. ఓకే, 10 to 19 పాయింట్ అంతే, రెండు కూడా ఓకే. 10 to అంటే 19.9 కంటే తక్కువ ఉంటే లో అని, 10 to 19.9 వరకు ఉంటే దాన్ని ఏమంటాం? మోడరేట్ జిహెచ్ఐ అని. అలా కాకుండా సీరియస్ జిహెచ్ఐ అయితే మాత్రం ఇక్కడ 20 to 34.9, మనది 28.7. అంటే మనది ఏ ప్లేస్లో ఉంది అంటే సీరియస్ జిహెచ్ఐలో ఉన్నాం మనం, 28.7 కాబట్టి. ఇది గుర్తుంచుకోవాలి మనం ఇక్కడ. ఇలా మనం ఒక అనాలిసిస్ చేసుకెళ్తూ ఉంటే మనకి అక్కడ క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఇండెక్స్లో కానీ లేకపోతే సంథింగ్ ఏదైనా రిపోర్ట్స్ కానీ కొంచెం అనాలిసిస్ ప్రకారం చదువుకుంటూ వెళ్తే ఎంచుకొని నీట్గా టైం ఎక్కువ తీసుకున్నా కానీ చదవాలి. ఈ విధంగా చదివితేనే మీరు అటెంప్ట్ చేయగల క్వశ్చన్స్. ఇక్కడ అలార్మింగ్ అంటే ఏంటి? చాలా స్కోర్ ఎక్కువగా వస్తే అంటే స్కోర్ చూడండి, ఇక్కడ 35 to 49.9, ఇది అలార్మింగ్ అనమాట. 35 అబోవ్ ఉంటే 35 to 49.9కి ఉంటే మాత్రం దాన్ని ఏమంటామంటే అలార్మింగ్ అనమాట, చాలా ఎక్కువగా హంగర్ ఉన్నట్టు. ఎక్స్ట్రీమ్లీ అలార్మింగ్ అంటే మనకి 50 కంటే ఎక్కువ స్కోర్ వచ్చినవన్నీ కూడా కంట్రీస్ అన్నీ కూడా మనకి ఎక్స్ట్రీమ్లీ అలార్మింగ్ అనమాట. ఇవి గుర్తుంచుకోవాలి ఇవి. ఓకే, అంటే స్కోర్ పెరిగి కొలిది కూడా హంగర్ ఇండెక్స్లో ఏమవుతుందంటే ర్యాంక్ అనేది ఎక్కువ అవుతుంది. స్కోర్ పెరిగే కొద్దీ కూడా ర్యాంక్ అనేది ఎక్కువ అవుతుంది, స్కోర్ తగ్గే కొద్దీ కూడా ర్యాంక్ అనేది మనకి తగ్గుతూ ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. మనది 111వ ర్యాంకు 2023లో. అదే 2022లో మనం చూసుకున్నట్టయితే ఎంత అంటే 121 దేశాలకి మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీకు పైన ఇవి ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఇక్కడ చూసుకున్నట్టు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2000 ఇండియా ర్యాంక్ 111.
ఇక్కడ చూడండి 111వ ర్యాంక్ వచ్చింది 125 కంట్రీస్ కిందకు చెప్పాను కదా. ఇండికేటింగ్ ఏ సీరియస్ లెవెల్ హంగర్ ఇందాక చెప్పాను కదా. మనకి సీరియస్ లెవెల్ హంగర్ అనేది ఉంటుందని 20 to 34.9 దాకా ఉంటే మనకి సీరియస్ హంగర్ అని చెప్పుకున్నాం కదా. మనది సీరియస్ హంగర్ లెవెల్ ఉంది మనకి, అది గుర్తుంచుకోండి. మనకు నైబరింగ్ కంట్రీస్ ర్యాంక్ చూద్దాం ఒకసారి. నైబరింగ్ కంట్రీస్ ఒక ర్యాంక్ చూడండి. పాకిస్తాన్ 102 ఉంది, అండ్ బంగ్లాదేశ్ 81th ర్యాంక్, నేపాల్ 69th ర్యాంక్, అండ్ శ్రీలంక 60th ర్యాంక్ అనమాట. ఇవి గుర్తుంచుకోవాలి. 102 పాకిస్తాన్, అండ్ బంగ్లాదేశ్ 81, అండ్ నేపాల్ 69, అండ్ శ్రీలంక అనేది 60th ర్యాంక్ అనమాట. ఇవి గుర్తుంచుకోవాలి మీరు. ఇక్కడ చూడండి, మనం చూసుకున్నట్టయితే చైల్డ్ స్టంటింగ్ 35.5% ఉంది. ఇండియా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వీస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం. ఈ రిపోర్ట్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనకి ఇక్కడ హంగర్ ఇండెక్స్లో ఇచ్చారు, అండ్ మనకి సోషియాలజీ పరంగా ఏదైతే చిల్డ్రన్స్ ఏదైతే ఉందో అంతా కూడా అక్కడ కూడా మనకి సోషియాలజీలో కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా చదువుకుంటే రిపోర్ట్స్ని కూడా అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి రిపోర్ట్స్ అనేవి ఇక్కడ చదువుకుంటే మీకు సోషియాలజీలో కూడా ఉపయోగపడతాయి. అందుకే చాలా జాగ్రత్తగా వినండి. చైల్డ్ స్టంటింగ్ మనకు తెలిసిందే. చైల్డ్ స్టంటింగ్ అంటే ఏంటి? ఏజ్కి తగ్గ హైట్ ఉండకపోవడం చైల్డ్ స్టంటింగ్. అలా ఉన్నవాళ్ళు చిల్డ్రన్స్లో 35.5% ఉన్నారు. ఇది గుర్తుంచుకోండి. ఇండియన్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-21లో ఇచ్చిన సర్వే ప్రకారం ఇది ఇంత ఉంది. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అండర్ నరిష్మెంట్ ఇన్ ఇండియా మనం చూసుకుంటే 16.6% ఉంది. స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ రిపోర్ట్ 2023 మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక టాపిక్ ఏమైనా ఉందంటే మనకి ఇది హంగర్ ఇండెక్స్లో ఇచ్చింది. చూడండి, ఇక్కడ నేషనల్ FHS సర్వే కూడా మనకి ఏం చెప్తుందంటే ఇండియా చైల్డ్ వేస్టింగ్ రేట్ ఈజ్ కన్సర్నింగ్ 18.7. అన్నిటికంటే ప్రపంచంలోనే అతి ఎక్కువగా స్కోరు ఉంటుంది అండర్ చైల్డ్ వేస్టింగ్ అనేది. అంటే హైట్కి తగ్గ వెయిట్ ఉండకపోవడం అనమాట. ఇది ఒక ఇండియా కన్సర్న్గా చెప్పొచ్చు. మనకి ఒక ఎక్యూట్ మనకి అండర్ న్యూట్రిషన్ అని చెప్పొచ్చు అనమాట. చాలా తీవ్రంగా ఉన్న అండర్ న్యూట్రిషన్ ఏదంటే ఇదని చెప్తారనమాట. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, ద అండర్ 5 మోర్టాలిటీ రేట్ స్టాండ్స్ ఎట్ మోర్టాలిటీ రేట్ అంటే 5 years లోపల చనిపోయే పిల్లలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఏదైతే ఎన్విరాన్మెంటల్గా కానీ లేకపోతే అన్హెల్దీ ఎన్విరాన్మెంటల్స్ కానీ లేకపోతే న్యూట్రిషన్ లేకపోవడం వల్ల కానీ ఎవరైతే 5 సంవత్సరాల లోపల చనిపోతారో దాన్ని మనం ఏమంటాం అండర్ 5 మోర్టాలిటీ లేకపోతే చైల్డ్ మోర్టాలిటీ అంటాం అన్నమాట. అది ఎంత ఉంది? 3.1% ఉంది. దేని ప్రకారం అంటే యునైటెడ్ నేషన్ ఇంటరేజెన్సీ గ్రూప్ ఫర్ చిల్డ్రన్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ January 2023. ఇవి మనకి ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్, ఇంకోటి సోషియాలజీ పరంగా కూడా ఇంపార్టెంట్. అందుకే ఇంత క్లియర్గా మనం చదవాల్సి ఉంటుంది ప్రతి ఒక్క ఇండెక్స్ని. అంటే మనం యొక్క అవగాహన చేసుకోవడం, ఇది ఎక్కడ ఉపయోగపడుతుందో లేకపోతే అంచనా వేయడం, ఇది ఏ విధంగా రావచ్చో అంచనా వేయడం కూడా ఒక స్టూడెంట్గా మీకు ఆలోచన అనేది ఉండాలి. అది లేకపోతే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒక స్టూడెంట్ ఎగ్జామ్లో అనుకున్నది సాధించాలంటే లేకపోతే అనుకున్న విధంగా అటెంప్ట్ చేయగలగాలంటే అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసినప్పుడు మాత్రమే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. ఏదో చదివేసాంలే, ఏదో సైన్ ఇండియా లేకపోతే సంథింగ్ ఏదో తీసేసుకుని ఒకటి చదివేసాంలే అన్నట్టు కాదు. ఒక రీసెర్చ్ చేయండి, అనాలిసిస్ చేయండి. కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు కరెంట్ అఫైర్స్ ఎప్పుడు చదువుతూ ఉంటే మీరు మిగతా సబ్జెక్టులు కూడా మెయిన్స్ కూడా యూజ్ అయ్యేలాగా చదువుకోండి. ఇప్పుడు ఇది ఎకానమీ పరంగా కూడా మనకి మెయిన్స్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఏదైతే చదివామో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ పరంగా మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది? మనకి కరెంట్ అఫైర్స్ పరంగా ఉపయోగపడుతుంది. అండ్ సోషియాలజీ పరంగా మనకి సోషియాలజీలో చైల్డ్స్ గురించి పిల్లల సంరక్షణ గురించి వచ్చినప్పుడు కూడా మనకి మహిళలు అండ్ పిల్లల సంరక్షణ ఆ టైప్ అందులో వచ్చినప్పుడు కూడా మనకి ఏమొస్తుందంటే ఇటువంటి రిపోర్ట్స్ అనేవి అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే బిట్లు అనేవి ఎక్కడైనా రావచ్చు. అంటే ఇది మెయిన్స్లో ఎకానమిక్ సర్వేలో రావచ్చు మనకి. ఓకే, ఇది కాకుండా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో హెల్త్ గురించి ఇచ్చారు. మనకి హెల్త్ సర్వే గురించి కూడా రావచ్చు. ఈ విధంగా అన్నీ కవర్ చేసుకొని ఎక్కడ ఏ బిట్ పడుతుందో అనేది ఆలోచించడం కూడా ఒక కీ పాయింట్ అవ్వాలి మనకి. అది రావాలి మనకి ఎక్కడ ఏ బిట్ పడుతుంది అనేది. అందుకే ఇంత చెప్పడం అనేది జరిగేది. ఇది ఒక అవేర్నెస్ కలిగించడానికే
మీకు ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలని ఒక అవేర్నెస్ కలిగించడానికే చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.